ఖర్చు విపరీతంగా ఖర్చు చేస్తున్నాం. ప్రభుత్వం 3,000 రూపాయలు యూరియా బస్తాని 250 రూపాయలకి ఇస్తుంటే కూడా పంటకి నష్టం వస్తుంది. ఎందుకంటే ప్రకృతి కూడా సహకరించట్లేదు రైతుకి. పంట వచ్చే సమయానికి వర్షము, జల్లు, తుఫాన్ అనే పేరు మీద రైతుల్ని ఇబ్బంది పెడుతుంది. మరి ఈ సమయంలో రైతు పరిస్థితి ఏ రకంగా ఉండాలనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఆలోచన చేస్తుంది. ఒక రైతు పారిశ్రామికవేత్తగా తయారవటం కోసము ఏవి చేయాలనే ఆలోచన చేస్తుంది. మీకు తెలుసు, మనం మినుములు పండిస్తే రేట్ లేదు, మినప్పప్పు కొనాలంటే రేట్ ఎక్కువ ఉంది, ఒడ్లు పంపిస్తే రేట్ లేదు, బియ్యం కొనాలంటే రేట్ ఎక్కువ ఉంది, కందులు పండిస్తే రేట్ లేదు, కందిపప్పు కొనాలంటే రేట్ ఎక్కువ ఉంది. దీనికి కారణము మధ్యలో దళారు వ్యవస్థ ఉండటం వల్ల. కానీ ఈ రైతే కనుక ఈ పరిస్థితి మారితే రైతు జీవితం ఏ రకంగా ఉంటుంది అనేది ఆలోచన చేయమంటా నేను. అందుకోసమని భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తుంది. ప్రతి రైతు ఒక పారిశ్రామికవేత్తగా తయారు చేయడం కోసము, తాను పండించిన పంటని తానే తయారు చేసి ఎవరైతే వినియోగదారుడు ఉంటాడో వాడికి అమ్మిచ్చే ప్రయత్నం చేయటం కోసము పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తుంది. దానిలో భాగంగానే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ రకమైన కార్యక్రమం చేపట్టడం వాస్తవం అంటా నేను.